గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఏప్రిల్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. T+0 సెటిల్మెంట్ బీటా వెర్షన్ను ఎవరు ప్రవేశపెట్టారు? సెబీ. మియామి ఓపెన్ 2024 డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? రోహన్ బోపన్నా, నెక్స్ట్ మాథ్యూ ఎబ్డెన్. నెక్స్ట్, ఐర్లాండ్ అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా ఎవరు ఎంపికయ్యారు? సైమన్ హారిస్. T20లో 7,000 పరుగులు చేసిన తొలి భారత వికెట్ కీపర్గా ఎవరు నిలిచారు? MS ధోని. నెక్స్ట్, అదానీ టోటల్ బయోగ్యాస్ ఉత్పత్తిని ఎక్కడ ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్లోని బర్సానా. నెక్స్ట్, నైజర్లో భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? సీతారాం మీనా. నెక్స్ట్, సంస్కృత పరిశోధన అండ్ విద్యను ప్రోత్సహించడానికి ఏ దేశాలు సంయుక్తంగా పనిచేయడానికి అంగీకరించాయి? భారతదేశం అండ్ నేపాల్. నెక్స్ట్, హాకీ ఇండియా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? సలీం టేటే అండ్ హార్దిక్ సింగ్. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో ఉన్న కచ్చతీవు ద్వీపం ఏ రెండు దేశాల మధ్య ఉంది? భారతదేశం మరియు శ్రీలంక. నెక్స్ట్, ENBA లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2023ని ఎవరు అందుకున్నారు? వినీత్ జైన్. నెక్స్ట్, ఉత్కల్ దివాస్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఒడిస్సా. నెక్స్ట్, HAL తయారు చేసిన 2 డోర్నియర్ 228 విమానాలను భారత్ ఏ దేశానికి డెలివరీ చేసింది? గయానా. నెక్స్ట్, కాంగో దేశం యొక్క మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎవరిని నియమించింది? జుడిత్ సుమిన్వా తులూకా. నెక్స్ట్, 21 క్యాలెండర్ రోజులలో పెట్టుబడిదారుల ఫిర్యాదు పరిష్కారాన్ని సులభతరం చేయడానికి సెబీ స్కోర్స్ 2.0ని ప్రారంభించింది. నెక్స్ట్, షిగ్మో లేదా శిశిరోత్సవం అనేది ఏ రాష్ట్రంలో జరుపుకునే వసంతోత్సవం? గోవా. నెక్స్ట్, ఇటీవల పరమవీర చక్ర గార్డెన్ను ఎక్కడ ప్రారంభించారు? తాంబరం, తమిళనాడు. నెక్స్ట్, 1 వెహికల్ 1 ఫాస్టాగ్ నిబంధన అమల్లోకి వస్తుంది. ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు టోల్ ప్లాజాల వద్ద అతుకులు లేని కదలికను అందించడానికి NHAI ఒక వాహనం, ఒక ఫాస్టాగ్ చొరవను తీసుకుంది. నెక్స్ట్, కరోనా వైరస్ కోసం గ్లోబల్ నెట్వర్క్ ప్రపంచ ఆరోగ్య సంస్థ దేనిని ప్రవేశపెట్టింది? కోవిన్ నెట్. నెక్స్ట్, IWF ప్రపంచ కప్లో ఎవరు కాంస్యం గెలుచుకుంది? బింద్యారాణి దేవి. నెక్స్ట్, భారతదేశం, మాల్దీవులు మరియు శ్రీలంకల త్రైపాక్షిక వ్యాయామం పేరు ఏమిటి? ఎక్కడ జరిగింది? దోస్తీ 16 మరియు మాల్దీవులలో జరిగింది. నెక్స్ట్, కొరియన్ ఫ్యూజన్ రియాక్టర్ దేని ద్వారా కొత్త రికార్డును నెలకొల్పింది? ఆర్టిఫిషియల్ సన్. నెక్స్ట్, 2023-24 భారతదేశంలో కార్గో హ్యాండిల్స్ లో అగ్రస్థానంలో ఉన్న పోర్టు ఏది? పారాదీప్ పోర్ట్, ఒడిస్సా. నెక్స్ట్, RBI సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ఒక కొత్త సాధనంగా దేనిని ప్రవేశపెట్టాలనుకుంది? డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ, డిజిటల్. నెక్స్ట్, భారత సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ది ఇండియా స్థాపించి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్మారక నాణ్యాన్ని ఎవరు విడుదల చేశారు? ప్రధాని మోదీ. నెక్స్ట్, జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ విజేత ఎవరు? మహారాష్ట్ర జట్లు. నెక్స్ట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో మొదటి సంభాషణ AIని పరిచయం చేసింది ఎవరు? న్యూయార్క్ చెందిన రీసెర్చ్ ల్యాబ్ మరియు టెక్నాలజీ కంపెనీ అయిన హ్యూమ్. నెక్స్ట్, ఆల్ ఇండియా CCI బిలియార్డ్స్ క్లాసిక్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? పంకజ్ అద్వానీ. నెక్స్ట్, అతుల్ మెహ్రా యాక్సిస్ క్యాపిటల్లో మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEOగా చేరారు. నెక్స్ట్, కొత్త FISME అధ్యక్షుడిగా సందీప్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్, అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సంజయ్ నాయర్. నెక్స్ట్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? శ్రీమతి షెఫాలి శరణ్. నెక్స్ట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క 10 రోజుల మెగా ఎక్సర్సైజ్ గగన్ శక్తి ఏప్రిల్ నెలలో జరిగింది. నెక్స్ట్, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ మరియు DRDO ద్వారా విజయవంతంగా పరీక్షించబడిన కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి పేరు ఏమిటి? అగ్ని ప్రైమ్. నెక్స్ట్, ప్రపంచ చెస్ గవర్నింగ్ బాడీ విడుదల చేసిన తాజా FIDE ర్యాంకింగ్స్ 9వ స్థానంలో ఉన్నాడు. భారత నెంబర్ 1 చెస్ ఆటగాడు ఎవరు? అర్జున్ ఎరిగైసి. నెక్స్ట్, క్యాన్సర్ కోసం భారతదేశం యొక్క మొదటి జన్యు చికిత్స కార్టిసెల్ థెరపీ. నెక్స్ట్, 2024 ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో ముఖేష్ అంబానీ స్థానం ఏమి? 9. నెక్స్ట్, పోర్చుగల్ ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? లూయిస్ మాంటెనెగ్రో. నెక్స్ట్, కొంకన్ రైల్వే కార్పొరేషన్ కొత్త CMDగా ఎవరు నియమితులయ్యారు? సంతోష్ కుమార్ జా. నెక్స్ట్, ప్రపంచంలోని అత్యంత వృద్ధుడు జువాన్ విసెంట్ పెరేజ్ మోరా మరణించాడు. అతను ఏ దేశానికి చెందినవాడు? వెనెజులా.
నెక్స్ట్ ఇటీవల రాజ్యసభ నుండి పదవి విరమణ చేసిన భారత మాజీ ప్రధాని ఎవరు? డాక్టర్ మన్మోహన్ సింగ్. నెక్స్ట్ మై సిజిహెచ్ఎస్ ఐఓఎస్ యాప్ను ఎవరు ప్రారంభించింది? కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ ప్యారిస్ ఒలింపిక్స్ లో భారతదేశం మొదటి మహిళా జ్యూరీ సభ్యురాలు ఎవరు? బిల్కిస్ మీర్. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ సైన్యం యొక్క వైమానిక రక్షణను బలోపేతం చేయడానికి దేనిని మోహరించింది? ఆకాశ్ తీర్. నెక్స్ట్ విశ్వం యొక్క అతిపెద్ద 3D మ్యాప్ను ఏ పరికరం రూపొందించింది? డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కోపిక్. నెక్స్ట్ ఏఎస్ఐ పనితీరులో సర్టిఫికెట్ పొందిన మొదటి భారతీయ కంపెనీ వేదాంతాస్ బాల్కో. నెక్స్ట్ కువైట్ ఎవరి ఆధ్వర్యంలో మొదటి పార్లమెంటరీ ఎన్నికలను నిర్వహించింది? కొత్త ఎమీర్ షేక్. నెక్స్ట్ ఈజిప్ట్ అధ్యక్షుడిగా ఎవరు మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు? అబ్దెల్ ఫత్తా అల్ సిసి. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లేజర్ను ఎవరు ఆవిష్కరించింది? రొమానియా. నెక్స్ట్ రాబోయే లోక్సభ ఎన్నికలలో యువత తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు భారత ఎన్నికల సంఘం ఎవరిని ప్రవేశపెట్టింది? ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా. నెక్స్ట్ ప్రపంచ బ్యాంకు గ్రూప్ ఆర్థిక సలహా ప్యానెల్లో అధ్యక్షుడు అజయ్ బంగా ఎవరిని నియమించారు? రాకేష్ మోహన్. అదాని గ్రీన్ ఎనర్జీ 10,000 మెగావాట్ల పునరుత్పాదక సామర్థ్యంతో భారతదేశం మొదటి కంపెనీగా అవతరించింది. నెక్స్ట్ ఆస్థానాలో జరిగిన ఎస్సీఓ మీటింగ్ లో భారత ప్రతినిధి బృందానికి ఎవరు నాయకత్వం వహించారు? అజిత్ దోవల్. నెక్స్ట్ టాటా ఇంటర్నేషనల్ ఎవరిని ఎండీగా నియమించింది? రాజీవ్ సింఘాల్. నెక్స్ట్ 2022లో ప్రపంచంలో అత్యధిక డోపింగ్ కేసులను ఏ దేశం నివేదించింది? భారతదేశం. నెక్స్ట్ గుజరాత్లోని కచ్లో తవ్వకాలలో 5,200 ఏళ్ల నాటి హరప్పా నివాసం బయటపడింది. నెక్స్ట్ ఏఐ భద్రతా పరీక్షపై యుఎస్ మరియు యూకే ఒప్పందంపై సంతకం చేశాయి. నెక్స్ట్ ప్రపంచంలోని అతిపెద్ద డిజిటల్ కెమెరా పేరు ఏమిటి? లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ కెమెరా. నెక్స్ట్ కజకిస్తాన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? అనుపమ అండ్ తరుణ్. నెక్స్ట్ 2025 చివరి నాటికి దేని ఎగుమతులను నిలిపివేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది? యూరియా. నెక్స్ట్ ఢిల్లీ అటవీ సంరక్షణ కమిటీకి నాయకత్వం వహించేందుకు ఎవరిని నియమించింది? మాజీ న్యాయమూర్తి నజ్మీ వజీరి. నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆక్వాటిక్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించింది? తమిళనాడులోని మండపంలో. నెక్స్ట్ అమెరికన్ సర్జికల్ అసోసియేషన్ ఫెలోషిప్ ఎవరు అందుకున్నారు? డాక్టర్ రఘురామ్. నెక్స్ట్ ఎన్సిడిఎఫ్ఐ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? మీనేష్ షా. నెక్స్ట్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరం ఏ వార్షికోత్సవాన్ని జరుపుకుంది? 75వ. నెక్స్ట్ ఆర్బీఐ వివిధ నిబంధనలను పాటించనందుకు ఏ సంస్థలపై పెనాల్టీలను విధించింది? ఐడిఎఫ్సి, ఫస్ట్ బ్యాంక్ 1 crore. నెక్స్ట్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 49.7 lakhs. నెక్స్ట్ జేఎండ్కే బ్యాంక్ వర్చువల్ ఏటీఎం సదుపాయాలని ఎవరి సహకారంతో పరిచయం చేసింది? పేమార్ట్ ఇండియా. నెక్స్ట్ ఎస్పీజీలో ఇన్స్పెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? లవ్ కుమార్ ఐపీఎస్. నెక్స్ట్ ఎన్నికల సంబంధిత సమాచారం కోసం బూత్ రాబ్తా వెబ్సైట్ ను ఎక్కడ ప్రారంభించారు? పంజాబ్ లోని మలేర్కోట్లా జిల్లాలో. నెక్స్ట్ యుఎన్హెచ్ఆర్సీలో గాజా కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన ఓటింగ్ కు భారతదేశం దూరంగా ఉంది. నెక్స్ట్ ప్రపంచంలోని అత్యంత వృద్ధుడు జాన్ టెన్నిస్వుడ్ 111 సంవత్సరాలు. నెక్స్ట్ ఐఎన్ఎస్ శారదా యాంటీ పైరసీ యాప్స్ కోసం ఆన్ ది స్పాట్ యూనిట్ సైటేషన్ అవార్డును అందుకుంది. నెక్స్ట్ స్వదేశీ రైలు నియంత్రణ నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఏ కంపెనీలు భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాయి? బిఎంఎల్ మరియు భారత్ ఎలక్ట్రానిక్స్. నెక్స్ట్ సాగర్ కవచ్ 2024 ఎక్సైజ్ ఎక్కడ జరిగింది? లక్షద్వీప్ దీవులలో. నెక్స్ట్ స్లోవేకియా దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు? పీటర్ పెలెగ్రిని. నెక్స్ట్ జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1లో విజేత ఎవరు? మ్యాక్స్ వెర్స్టాపెన్ రెడ్ బుల్స్. నెక్స్ట్ హాంకాంగ్ సెవెన్స్ లో పురుషుల మరియు మహిళల టైటిళ్లను ఎవరు గెలుచుకున్నారు? న్యూజిలాండ్ జట్లు. నెక్స్ట్ రక్షణ మంత్రిత్వ శాఖ మొదటి ట్రై సేవ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించింది? దాని పేరేంటి? ఢిల్లీలో నిర్వహించింది. దాని పేరు పరివర్తన్ చింతన్. నెక్స్ట్ విప్రో సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? శ్రీనివాస్ పల్లియా. నెక్స్ట్ శ్యామ్ పిట్రోడా కొత్త పుస్తకం పేరు ఏమిటి? ది ఐడియా ఆఫ్ డెమోక్రసీ. నెక్స్ట్ గంగౌర్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? రాజస్థాన్. నెక్స్ట్ ప్రపంచ నెంబర్ 3 చెస్ ప్లేయర్ హికారు నకమూరాపై ఎవరు విజయం సాధించాడు? విదిత్ గుజరాతీ. నెక్స్ట్ ఆఫ్రికా అంతటా నడిచిన మొదటి వ్యక్తి ఎవరు? హార్డెస్ట్ గ్రీజర్ అని పిలువబడే రస్ కుక్, బ్రిటిష్ దేశస్థుడు. నెక్స్ట్ జింబాబ్వే తన డాలర్ను దేనితో భర్తీ చేసింది? జింబాబ్వే గోల్డ్. నెక్స్ట్ ఇగ్లాయస్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను భారత సైన్యం ఏ దేశం నుండి అందుకుంది? రష్యా.
నెక్స్ట్ భారతదేశం రెండవ ఓవర్సీస్ పోర్ట్ సిట్వే మయన్మార్. నెక్స్ట్ 15వ సిఐడిసి విశ్వకర్మ అవార్డును ఎవరు గెలుచుకుంది? గెయిల్. నెక్స్ట్ భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్గా నిర్మించిన సబ్ మీటర్ రిజల్యూషన్ ఆప్టికల్ ఉపగ్రహం పేరేమిటి? TSAT-1A. నెక్స్ట్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఉదిత్ రజతం, అభిమన్యు మరియు విక్కీ ఒక్కో కాంస్యం సాధించారు. నెక్స్ట్ డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ASCRS 2024లో ఏ అవార్డు గెలుచుకుంది? బెస్ట్ సైంటిఫిక్ పోస్టర్ అవార్డు. నెక్స్ట్ హిందూ వివాహానికి కన్యాదాన్ తప్పనిసరి కాదని ఎవరు పేర్కొన్నారు? అలహాబాద్ హైకోర్టు. నెక్స్ట్ ఎయిర్ ఇండియా గ్లోబల్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ హెడ్గా ఎవరిని నియమించింది? జయరాజ్ షణ్ముగం. నెక్స్ట్ TCS వరల్డ్ 10K బెంగళూరు 2024కి అంబాసిడర్గా ఎవరిని నియమితులయ్యారు? వలేరీ ఆడమ్స్. నెక్స్ట్ 16వ ఆర్థిక సంఘం సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? మనోజ్ పాండా. నెక్స్ట్ కాన్సులర్ డే 2024లో నీరజ్ శర్మ మోడల్ ఆఫ్ హానర్ అందుకున్నారు. నెక్స్ట్ టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ 2024లో ముత్తూట్ ఫైనాన్స్ గుర్తింపు పొందింది. నెక్స్ట్ జాతీయ మహిళా హాకీ కోచ్గా ఎవరు నియమితులయ్యారు? హరేంద్ర సింగ్. నెక్స్ట్ జాన్ ఎల్ జాక్ స్విగార్డ్ జూనియర్ అవార్డును ఎవరు అందుకుంది? ఇస్రోకు చెందిన చంద్రయాన్ 3 బృందం. నెక్స్ట్ కింగ్ చార్లెస్ III తన పోర్ట్రేట్తో మొదటి UK నోట్లను అందుకున్నాడు. నెక్స్ట్ జల్ జీవన్ మిషన్ ప్రజల ఇళ్లకు పంపు నీటిని అందించడంలో తమిళనాడులోని నీలగిరి మొదటి స్థానంలో ఉంది మరియు యూపీలోని మహబూబా రెండవ స్థానంలో ఉంది. నెక్స్ట్ పయనీరింగ్ ఫ్రీడమ్ బిజినెస్ రిట్రీట్ 2024లో సిద్ధార్థ రాజశేఖర్ ఐకెన్ కోచ్ వాల్యూమ్ 2 and 3ని ఆవిష్కరించారు. నెక్స్ట్ సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ యొక్క CMD ఎవరు? సుశీల్ శర్మ. నెక్స్ట్ గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ మిషన్ యొక్క తాజా ఎడిషన్ను ఎవరు ప్రారంభించింది? NTPC. నెక్స్ట్ ఎయిర్ ఇండియా గ్లోబల్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ హెడ్గా ఎవరిని నియమించింది? జయరాజ్ షణ్ముగం. నెక్స్ట్ చైనా తర్వాత అత్యధిక సంఖ్యలో హెపటైటిస్ B/C కేసుల్లో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. నెక్స్ట్ భారతదేశం నుండి ఎలక్ట్రానిక్ వెహికల్లను ఎగుమతి చేసిన మొదటి MNC సిట్రోయన్ ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ. నెక్స్ట్ జాన్ డిగ్స్ గైర్నార్డ్ గ్లోబల్ హెల్త్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? డాక్టర్ గగన్దీప్ కాంగ్. నెక్స్ట్ క్యూస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో IIT బాంబే స్థానం 45వ. నెక్స్ట్ హురూన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024 భారతదేశం 67 యూనికార్న్లతో 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ రష్మి కుమారి 12వసారి జాతీయ మహిళల క్యారమ్ టైటిల్ను కైవసం చేసుకుంది. నెక్స్ట్ ప్రపంచ హోమియోపతి దినోత్సవం హోమియోపతి సింపోజియంను ప్రారంభించిన భారత రాష్ట్రపతి. నెక్స్ట్ భారతీయ అమెరికన్ గోల్ఫ్ క్రీడాకారుడు వాలెరో టెక్సాస్ ఓపెన్ విజేత అక్షయ్ భాటియా. నెక్స్ట్ లక్షద్వీప్లో బ్రాంచ్ ప్రారంభించిన మొదటి ప్రైవేట్ బ్యాంకు HDFC బ్యాంకు. నెక్స్ట్ ICICI లాంబార్డ్ బీమా పంపిణీ విస్తరించేందుకు ఎవరితో భాగస్వామ్యం ఏర్పరచుకుంది? పాలసీ బజార్తో. నెక్స్ట్ భారతదేశానికి UK యొక్క మొదటి మహిళా కమిషనర్ ఎవరు? లిండీ కామెరాన్. నెక్స్ట్ అమెరికన్ ప్రెసిడెంట్స్ వాలంటీర్ అవార్డు 2024తో ఎవరిని సత్కరించింది? లోకేష్ మునిని. నెక్స్ట్ ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకు ఎవరు ఎన్నికయ్యారు? జగ్జిత్ పవాడియా. నెక్స్ట్ నేపాల్లో UPIని ప్రమోట్ చేయడానికి ఈ సేవ హాన్పోకారాతో ఫోన్పే భాగస్వామ్యం ఏర్పరచుకుంది. నెక్స్ట్ US ఇండియా ట్యాక్స్ ఫోరంకు అధ్యక్షుడిగా తరుణ్ బజాజ్. నెక్స్ట్ ప్రొఫెసర్ రామన్ మిట్టల్ మరియు డాక్టర్ సీమా సింగ్ రచించిన ది లా అండ్ స్పిరిచువాలిటీ రీకనెక్టింగ్ ది బాండ్ అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. నెక్స్ట్ హైదరాబాద్ చెందిన భారతీయ అమెరికన్ నటి అవంతిక వందనపును హైదరాబాద్కు చెందిన భారతీయ అమెరికన్ నటి అవంతిక వందనపు హార్వర్డ్ విశ్వవిద్యాలయం సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మరియు బిరుదుతో సత్కరించబడింది. నెక్స్ట్ న్యూయార్క్ చెందిన న్యూస్ వీక్ మ్యాగజైన్ ముఖ చిత్రంపై ఇందిరాగాంధీ తర్వాత ఎవరు కనిపించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నెక్స్ట్ భారత్ ఉజ్బెకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ డాస్లిక్ 2024. నెక్స్ట్ మొదటిసారిగా అంగారా A5 రాకెట్ను ఎవరు విజయవంతంగా ప్రయోగించింది? రష్యా. నెక్స్ట్ NS-25 మిషన్ కోసం తొలి భారతీయ అంతరిక్ష యాత్రికుడు గోపీచంద్ తోటకూర. నెక్స్ట్ ఇస్రో 0 ఆర్బిటల్ డెబ్రిస్ మైలురాయిని సాధించింది. నెక్స్ట్ నాసా చంద్రుని కోసం కొత్త టైమ్ జోన్ కోఆర్డినేటర్ లూనార్ టైమ్ LTCను రూపొందించింది. నెక్స్ట్ అంతర్జాతీయ సాహిత్య బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? కన్నడ కవయిత్రి మమతా జీ సాగర్. నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ డైరెక్టర్గా ఎవరు నియమితులు అయ్యారు? అరవింద్ కుమార్. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైబర్ క్రైమ్ నిపుణుల సర్వే ప్రకారం భారతదేశం 10వ స్థానంలో నిలిచింది, రష్యా అగ్రస్థానం. నెక్స్ట్ అదాని గ్రూప్ ప్రపంచంలోని అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్క్ ఎక్కడ నిర్మిస్తుంది? గుజరాత్లో. నెక్స్ట్ భోపాల్లోని నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా సుప్రీంకోర్టు ఎవరిని
నియమించింది? జస్టిస్ అనిరుద్ధ బోస్. నెక్స్ట్ సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? అనురాగ్ కుమార్ ఐపీఎస్. నెక్స్ట్ 2023లో డిజిటల్గా డెలివరీ సేవలలో భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది. నెక్స్ట్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024 రాధిక రజతం అండ్ శివాని పవర్ కాంస్యం గెలుచుకున్నారు. నెక్స్ట్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ అండ్ ఇండియన్ ఆర్మీ స్వదేశీ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ వెపన్ సిస్టమ్ను విజయవంతంగా ట్రయల్స్ నిర్వహించాయి. నెక్స్ట్ యూపీ యొక్క మొదటి గ్లాస్ స్కైవాక్ వంతెన చిత్రకూటలో తెరవడానికి సిద్ధంగా ఉంది. నెక్స్ట్ హైబ్రిడ్ పిచ్ టెక్నాలజీతో భారతదేశం తొలి స్టేడియం ఏది? ధర్మశాలలోని హెచ్పిసిఏ స్టేడియం. నెక్స్ట్ మెనింజైటిస్కు వ్యాక్సిన్ను విడుదల చేసిన మొదటి దేశం నైజీరియా. నెక్స్ట్ ప్రపంచంలోని రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో దిల్లీ ఏ స్థానంలో ఉంది? 10వ స్థానంలో ఉంది. నెక్స్ట్ 1986 నుండి ఉన్న డిస్కస్ త్రో ప్రపంచ రికార్డును ఎవరు బద్దలు కొట్టింది? మైకోలస్ అలెక్నా లిథునేవియా దేశస్థుడు. నెక్స్ట్ టీ20లో 500 సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెట్ ఎవరు? రోహిత్ శర్మ. నెక్స్ట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? సచ్చిదానంద మొహంతి. నెక్స్ట్ ఆసియా బ్యాడ్మింటన్ కిరీటాన్ని ఎవరు కైవసం చేసుకున్నారు? జొనాటన్ క్రిస్టీ ఇండోనేషియాకు సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ ఏఈపీఎస్ సర్వీస్ ఛార్జీలను పరిచయం చేసింది ఎవరు? ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నీటి నుండి మైక్రో ప్లాస్టిక్లను తొలగించడానికి హైడ్రోజెల్ను రూపొందించింది. నెక్స్ట్ సింగపూర్ తదుపరి ప్రధానమంత్రిగా లారెన్స్ వాంగ్. నెక్స్ట్ కువైట్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? అహ్మద్ అబ్దుల్లా అహ్మద్ ఆల్ సబా. నెక్స్ట్ క్రిమినల్ ట్రయల్స్ ఎదుర్కొన్న మొదటి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్ కేంద్రం యొక్క గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అమలులో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? మధ్యప్రదేశ్. నెక్స్ట్ స్పేస్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? సంజనా సాంఘి. నెక్స్ట్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఐడియేషన్ ఎక్స్ మొదటి ఎడిషన్ను ప్రారంభించింది. నెక్స్ట్ భారత్లో సెమీ కండక్టర్ల తయారీ కొరకు టాటా ఎలక్ట్రానిక్స్ టెస్లా ఒప్పందం కుదుర్చుకున్నాయి. నెక్స్ట్ సానీ ఇండియా భారతదేశం యొక్క మొట్టమొదటి స్థానికంగా తయారు చేయబడిన ఎలక్ట్రిక్ డంప్ను ప్రారంభించింది. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సూర్యతిలకంతో శ్రీరామ్ లల్లాను ప్రకాశిస్తుంది. నెక్స్ట్ సల్మా రష్దీ తన బ్రష్ విత్ డెత్ గురించిన నైఫ్ పుస్తకాన్ని విడుదల చేశారు. నెక్స్ట్ 2024 చివరిలో సూర్యుడిపై అధ్యయనం కొరకు ఈసా ప్రోబా 3 మిషన్తో ఇస్రో సిద్ధమైంది. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం క్లాస్ ఆఫ్ 2024లో యంగ్ గ్లోబల్ లీడర్గా నైకా సహ వ్యవస్థాపకురాలు అద్వైత నాయర్. నెక్స్ట్ భారత్ పే సీఈఓగా నళిని నేగి. నెక్స్ట్ గణిత ఒలింపియాడ్ 2024లో భారత్ 2 రజతం 2 కాంస్య పథకాలను కైవసం చేసుకుంది. నెక్స్ట్ సబ్జెక్టులు 2024 వారీగా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో చండీగఢ్ విశ్వవిద్యాలయం అగ్రస్థానాలను పొందింది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్ యాప్ పై ఆర్బీఐ నిషేధం. సైబర్ మోసానికి వ్యతిరేకంగా చర్యలు పటిష్టం. నెక్స్ట్ వచ్చే 77 ఏళ్లలో భారత జనాభా రెట్టింపు అవుతుందని అంచనా వేసిన యుఎన్ఎఫ్పిఏ. నెక్స్ట్ ఐఐటి మద్రాస్ భారతదేశం మొట్టమొదటి మొబైల్ విద్యా పరికరాల కాలిబ్రేషన్ సౌకర్యాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ వందే భారత్ ప్లాట్ఫామ్లో ఇండియా 250 km/h బుల్లెట్ ట్రైన్ను ఆవిష్కరించింది. నెక్స్ట్ టైమ్స్ అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో ఆలియా భట్, సాక్షి మాలిక్, సత్య నాదెల్లా. నెక్స్ట్ భారత నౌకాదళం కోసం డిఆర్డిఓ స్పేస్ టెస్టింగ్ హబ్ ఎక్కడ ప్రారంభించింది? కేరళలోని ఇడుక్కిలో. నెక్స్ట్ ప్రఖ్యాత ఠాగూర్ విద్వాంసుడు మరియు గాయకుడు డాక్టర్ ఆనంద్ గుప్తా ఠాగూర్ ఆన్ ది పద్మా బోట్ కార్యక్రమం బంగ్లాదేశ్లో నిర్వహించబడింది. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ అండ్ షాపర్ స్టాక్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది. నెక్స్ట్ వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ 2024 అబుదాబిలో నిర్వహించబడింది. నెక్స్ట్ 25 మీటర్లకు పైగా అతి తక్కువ లింబో స్కేటింగ్తో తక్ష్విక్ వగని కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే విద్యార్థులకు శాశ్వత విద్యా సంఖ్య 10 అవసరం. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా సౌరభ్ గార్గ్. నెక్స్ట్ ప్రపంచపు అత్యుత్తమ విమానాశ్రయం అవార్డు ఎవరికి లభించింది? హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దోహా, ఖతార్. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024 భారత్ ఎన్ని పథకాలను గెలుచుకుంది? 9. భారత్లో తొలి దశలో 102 లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరిగింది. నెక్స్ట్ జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం స్కై ట్రాక్స్ నుండి బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా
అండ్ సౌత్ ఏషియా 2024 అవార్డును కైవసం చేసుకుంది. నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ పునరుత్పాదక ఇంధన తయారీ ప్రాజెక్టులను పెంచడానికి IREDA యొక్క గిఫ్ట్ సిటీ కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. నెక్స్ట్ నావల్ స్టాఫ్ తదుపరి చీఫ్ ఎవరు? వైస్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి. నెక్స్ట్ బంగ్లాదేశ్లోని ఢాకాలో భారత రైల్వే సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? నర్పత్ సింగ్. నెక్స్ట్ ఫైనాన్షియర్ 2023-24లో రికార్డు స్థాయిలో $9.6 బిలియన్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ బెంగళూరులో అంతరిక్ష భద్రత కోసం ఇస్రో చీఫ్ దిగంతారా హెడ్ క్వార్టర్ని ప్రారంభించారు. నెక్స్ట్ ఇంటెల్ ఇండియా రీజియన్ హెడ్గా ఎవరిని ప్రకటించింది? సంతోష్ విశ్వనాథన్. నెక్స్ట్ దీపికా స్వరంగ్ రాబోయే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023కి అసుంతా లక్రా అవార్డును గెలుచుకున్నారు. నెక్స్ట్ 2023లో ఏసియా పసిఫిక్లో ఆస్తుల ఆధారంగా టాప్ 50 బ్యాంకుల జాబితాలో SBI, HDFC, ICICI. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్ద వెండి ఉత్పత్తిదారుగా ఎవరు అవతరించింది? హిందుస్థాన్ జింక్. నెక్స్ట్ భారతదేశం శుక్రవారం ఫిలిప్పీన్స్కు మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులను అందించనుంది. నెక్స్ట్ క్యాపిటల్ రైజ్ మధ్య ధనలక్ష్మి బ్యాంక్ MD అండ్ CEOగా RBI ఎవరిని ఆమోదించింది? అజిత్ కుమార్ కేక్. నెక్స్ట్ MS ధోని తర్వాత IPLలో 250 మ్యాచ్లు ఆడిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. నెక్స్ట్ ఎనర్జీ కొత్త చీఫ్ ఎవరు? నలిన్ ప్రభాత్. పాలపుంత యొక్క అతిపెద్ద నక్షత్ర ద్రవ్యరాశి కాలరంధ్రాన్ని ఎవరు కనుగొన్నారు? యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తలు. నెక్స్ట్ బ్రెజిల్లోని రెయిన్ ఫారెస్ట్లో కొత్త జాతి క్లౌడెడ్ టైగర్ క్యాట్ కనుగొనబడింది. నెక్స్ట్ HDFC లైఫ్ ఇన్సూరెన్స్ బోర్డు చైర్మన్గా KK మిశ్రీ నియమితులయ్యారు. నెక్స్ట్ FIDE క్యాండిడేట్ టోర్నమెంట్లో గెలిచిన పిన్న వయస్కుడైన భారత చెస్ ప్లేయర్ ఎవరు? D గుకేష్. భారత నావికాదళం తూర్పు సముద్ర తీరంలో పూర్వీ లెహర్ వ్యాయామం నిర్వహించింది. నెక్స్ట్ త్రిశూర్పురం భారతదేశంలోని కేరళలోని త్రిశూర్లో జరిగే వార్షిక హిందూ దేవాలయ పండగ. నెక్స్ట్ ఆదిశేషయ్య జాతీయ అవార్డు 2024 ప్రొఫెసర్ సురేందర్ అండ్ ప్రొఫెసర్ వికాస్ కుమార్కు లభించింది. నెక్స్ట్ గ్రేట్ నికోబార్ నుండి షోంపెన్ ట్రైబ్స్ మొదటిసారి ఓటింగ్లో పాల్గొన్నారు. నెక్స్ట్ IRDAI ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడానికి వయో పరిమితిని తొలగిస్తుంది. నెక్స్ట్ బాలరాజ్ పన్వార్ రోయింగ్లో భారతదేశం యొక్క మొదటి ప్యారిస్ ఒలింపిక్స్ కోటాను పొందాడు. నెక్స్ట్ ఏసై యొక్క ఆర్యభట్ట అవార్డును ఎవరు అందుకున్నారు? డాక్టర్ పావులూరి సుబ్బారావు. నెక్స్ట్ ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇస్కాన్ మరియు NSDC సహకరిస్తాయి. నెక్స్ట్ స్టార్ బర్డ్స్ ఏరోస్పేస్ ఫ్రాన్స్తో రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం ఇండియా యొక్క ఒప్పందం. నెక్స్ట్ UNFPA నివేదిక ప్రకారం భారతదేశంలోని 144 కోట్ల జనాభాలో 24% మంది 14 ఏళ్లలోపు వారు ఉన్నారు. నెక్స్ట్ ఇస్రో భారతీయ హిమాలయాల్లోని హిమానీ నద సరస్సులు విస్తరిస్తున్నాయి. నెక్స్ట్ గుజరాత్ లిగ్నైట్ గనిలో భారీ చరిత్రపూర్వ పాము శిలాజాలు కనుగొనబడ్డాయి. గుజరాత్ లిగ్నైట్ గనిలో భారీ చరిత్రపూర్వ పాము శిలాజాలు కనుగొనబడ్డాయి. నెక్స్ట్ లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచిన తొలి బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్. నెక్స్ట్ మొదటి అంతర్జాతీయ రెయిన్బో టూరిజం సదస్సు నేపాల్లో జరిగింది. నెక్స్ట్ పూర్వంకర సామాజిక అభివృద్ధి మరియు ప్రభావానికి ప్రతిష్టాత్మకమైన CIDC విశ్వకర్మ అవార్డును అందుకుంది. నెక్స్ట్ జైపూర్లో కొత్త క్రికెట్ అకాడమీని ఎవరు ప్రారంభించింది? రాజస్థాన్ రాయల్స్. నెక్స్ట్ కువైట్లో మొదటి హిందీ రేడియో ప్రసారం ప్రారంభం. నెక్స్ట్ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయిన్ భారతదేశంలో బ్రాండ్ అంబాసిడర్గా మహేంద్ర సింగ్ ధోనిని నియమించుకుంది. నెక్స్ట్ కర్ణాటకలోని కొడుగు జిల్లాలో లక్ష్మణ తీర్థ నది తీవ్రమైన కరువు మరియు వేడి కారణంగా ఎండిపోయింది. నెక్స్ట్ ఐపీఎల్ జట్టులో టాప్ వికెట్ టేకర్ ఎవరు? సునీల్ నరైన్. నెక్స్ట్ చిత్రాలను వీడియోలుగా మార్చేందుకు మైక్రోసాఫ్ట్ వాసా 1 AI మోడల్ను ప్రకటించింది. నెక్స్ట్ 2024 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? మొహమ్మద్ సాలేం. నెక్స్ట్ మొదటి అంతర్జాతీయ రెయిన్బో టూరిజం సదస్సు ఎక్కడ జరిగింది? నేపాల్. నెక్స్ట్ ప్రధాని రిషి సునక్ యొక్క ప్రతిష్టాత్మక రువాండా వలస బిల్లును బ్రిటన్ ఆమోదించింది. నెక్స్ట్ జపాన్లో జరిగిన 2024 ACC పారాకానో ఆసియా ఛాంపియన్షిప్లో మధ్యప్రదేశ్ ప్రాచీ యాదవ్ 2 స్వర్ణాలు గెలుచుకుంది. నెక్స్ట్ రిలయన్స్ జియో మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఎవరు రాజీనామా చేశారు? సంజయ్ మష్రూవాలా. DOPT డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సాక్షి మిట్టల్. నెక్స్ట్ ఐపీఎల్లో 200 వికెట్లు సాధించిన తొలి బౌలర్గా ఎవరు నిలిచారు? యుజ్వేంద్ర చౌహల్. నెక్స్ట్ అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే 2024 థీమ్ ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. నెక్స్ట్ తొలి చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? రెడ్ బుల్ యొక్క మ్యాక్స్ వెర్స్టెప్పన్. ప్యోల్జీ 1-2 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ క్షిపణి మరియు కొత్త వార్ హెడ్ ఎవరు పరీక్షించారు? ఉత్తర కొరియా. నెక్స్ట్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ యొక్క డైరీ బ్రాండ్ అయిన నందిని రాబోయే 2024 T20 ప్రపంచ కప్ కోసం స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్ క్రికెట్ జట్లను స్పాన్సర్ చేయాలనే నిర్ణయాన్ని ప్రకటించింది. నెక్స్ట్ లారెన్స్ స్పోర్ట్స్
అవార్డుల విజేతలు జుకోవిచ్, బాయిల్స్, బోన్మాటి అండ్ బెల్లింగ్హామ్. నెక్స్ట్ ఇండోనేషియాలో యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్గా ఎవరు నియమితులయ్యారు? గీతా సబర్వాల్. నెక్స్ట్ కీస్ హ్యూమనిటేరియన్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? రతన్ టాటాను. నెక్స్ట్ అలిగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మొదటి మహిళా వైస్ ఛాన్సలర్ ఎవరు? ప్రొఫెసర్ నైమా ఖాతూన్. నెక్స్ట్ సౌరవ్ ఘోషాల్ ప్రొఫెషనల్ స్కాష్ నుండి రిటైర్ అయ్యారు. నెక్స్ట్ 34వ సెంగ్ కిహ్లాంగ్ ఉత్సవం మేఘాలయలోని వాహియాజర్లో ముగిసింది. నెక్స్ట్ భారతదేశంలో ఓపెన్ ఏఐ యొక్క మొదటి ఉద్యోగిగా ఎవరు నియమితులయ్యారు? ప్రజ్ఞా మిశ్రా. నెక్స్ట్ డేటా ట్రాఫిక్లో చైనా మొబైల్ను అధిగమించి రిలయన్స్ జియో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా అవతరించింది. నెక్స్ట్ 2023లో ప్రపంచంలో ఆయుధ వ్యయంలో భారతదేశం 4వ స్థానంలో ఉంది సిప్రీ నివేదిక ప్రకారం. నెక్స్ట్ నాసా యొక్క వాయేజర్ 1 5 నెలల నిశ్శబ్దం తర్వాత డేటా లింక్ను పునరుద్ధరించింది. నెక్స్ట్ ఖోంగ్జోమ్ డే ఆంగ్లో మణిపురి యుద్ధ యోధుడికి నివాళులు అర్పించడం. నెక్స్ట్ ఎర్త్ డే సెలబ్రేషన్ కోసం సిఎస్ఐఆర్ హెచ్క్యూలో హెడ్ క్వార్టర్స్లో భారతదేశంలోని అతిపెద్ద వాతావరణ గడియారాన్ని ఆవిష్కరించారు. నెక్స్ట్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం 2024 ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24 తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్ ఆల్ ఇన్ వన్ పేమెంట్ డివైస్ భారత్ పే 1ను ప్రారంభించింది ఎవరు? భారత్ పే. 2022లో 65,000 మందికి పైగా భారతీయులు అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. నెక్స్ట్ ఇప్కో నానో యూరియా ప్లస్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. నెక్స్ట్ భారత రక్షణ సలహాదారుగా పపువా న్యూగినియా ఎవరిని నియమించింది? కల్నల్ ఎడిసన్ న్యాప్యో. నెక్స్ట్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎకో ఫ్రెండ్లీ ఎన్సిఎంసి ఎనబుల్డ్ డెబిట్ అండ్ ప్రీపెయిడ్ కార్డులు ప్రారంభించింది. నెక్స్ట్ మహిళల సింగిల్స్లో శ్రీజ ఆకుల మణికా బాత్రాను వెనక్కి నెట్టి భారత్ నెంబర్ 1గా నిలిచింది. నెక్స్ట్ మ్యాక్స్ వెర్స్టప్పెన్ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ F1 టైటిల్ గెలుచుకున్నాడు. ఇది అతని సీజన్లో 4వది. నెక్స్ట్ BMW ఓపెన్ టెన్నిస్ డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నాడు? యూకీ బాంబ్రీ. నెక్స్ట్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ నిధి ఎస్ జైన్. నెక్స్ట్ సెంట్రల్ రూఫ్ టాప్ సోలార్ స్కీమ్కు ఆర్థిక సహాయం చేయడానికి ఇండియన్ బ్యాంక్ మరియు టాటా సోలార్ పవర్. నెక్స్ట్ DRDO AK-47 బుల్లెట్లను తట్టుకోగల స్వదేశీ జాకెట్ను అభివృద్ధి చేసింది. నెక్స్ట్ నాసా సౌరశక్తితో నడిచే అంతరిక్ష నౌకను ప్రయోగించింది. నెక్స్ట్ భారతీయ పాస్పోర్ట్ ప్రపంచంలోనే 2వ చౌకైనది. నెక్స్ట్ జాండ్కే ప్రభుత్వం అధికారులందరికీ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లను ఉపయోగించడాన్ని తప్పనిసరి చేసింది. నెక్స్ట్ వినూత్న 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ను ఎవరు ఆవిష్కరించింది? IIT గౌహతి. నెక్స్ట్ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జావెలిన్ త్రోలో ఎవరు స్వర్ణం సాధించాడు? దీపాంశు. నెక్స్ట్ RBI కొత్త కస్టమర్ను ఆన్లైన్లో చేర్చుకోకుండా కోటాక్ మహేంద్రను నిషేధించింది. నెక్స్ట్ 2024 ICC T20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఉసేన్ బోల్ట్. నెక్స్ట్ IBSI డిజిటల్ బ్యాంకింగ్ అవార్డు 2024తో ఎవరు సత్కరించబడ్డారు? క్లైఫిన్ టెక్నాలజీస్ అండ్ జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. నెక్స్ట్ లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు ఎవరికి లభించింది? రణదీప్ హుడాకు. నెక్స్ట్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ KMF యొక్క డైరీ బ్రాండ్ అయిన నందిని రాబోయే 2024 T20 ప్రపంచ కప్ కోసం స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్ క్రికెట్ జట్లను స్పాన్సర్ చేయనుంది. నెక్స్ట్ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్లో డిస్కస్ త్రోలో ఎవరు రజతం గెలుచుకున్నాడు? రితిక్. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అథ్లెట్ ప్యానల్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? నర్సింగ్ యాదవ్. నెక్స్ట్ 2023లో 282 మిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన ఆకలిని ఎదుర్కొన్నారు UN నివేదిక. నెక్స్ట్ భారతీయ మనస్తత్వ శాస్త్ర పితామహుడు సుధీర్ కాకర్ కన్నుమూశారు. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ MD అండ్ CEOగా ఎవరు తిరిగి నియమితులయ్యారు? అమితాబ్ చౌదరి. నెక్స్ట్ ఫీఫా ప్రపంచ కప్ను ఎవరు స్పాన్సర్ చేయనుంది? సౌదీ కంపెనీ అయిన అరామ్కో. నెక్స్ట్ AFMS అండ్ IIT కాన్పూర్ కష్టతరమైన భూభాగాలలో సైనికులు ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సునీల్ కుమార్ యాదవ్. నెక్స్ట్ కోరమండల్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? అరుణ్ అలగప్పన్. అండర్-20 ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024 హ్యామర్ త్రోలో ఎవరు స్వర్ణం సాధించారు? హర్షిత్ కుమార్. నెక్స్ట్ 2024 కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డ్స్లో మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికాకి ప్రాంతీయ విజేతగా ఎవరు ఎంపికయ్యారు? గీనా జస్టిస్. నెక్స్ట్ అదాని గ్రూప్కు చెందిన విజయం పోర్ట్ భారతదేశం యొక్క మొదటి ట్రాన్స్షిప్మెంట్లను నిర్వహిస్తుంది. నెక్స్ట్ SJVN భారతదేశం యొక్క మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టును నాథ్ఫా జాక్రీ హైడ్రో పవర్ స్టేషన్ వద్ద ప్రారంభించింది. నెక్స్ట్ శ్రీలంక
హంబన్ టోటాలో చైనా నిర్మించిన మట్టాల రాజపక్సే అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను భారత రష్యా కంపెనీలకు అప్పగించాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. నెక్స్ట్ ఎస్బీఐ మొదటి ట్రావెల్ ఫోకస్డ్ కోర్ క్రెడిట్ కార్డ్ ఎస్బీఐ కార్డ్ మైల్స్ 3 వేరియంట్లను ప్రారంభించింది. నెక్స్ట్ ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఢిల్లీ ఎన్సీఆర్లో పట్టణ అడవుల పెంపకం కోసం మిలియం మియావాకీ ఫౌండేషన్తో కలిసి పనిచేశారు. నెక్స్ట్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఎవరు మళ్ళీ నియమితులయ్యారు? రవిశంకర్. నెక్స్ట్ భారతదేశం మరియు కువైట్ ఆర్థిక మార్కెట్ అభివృద్ధికి సాంకేతిక మరియు ఆవిష్కరణల అంతర్దృష్టులను పంచుకోవడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నెక్స్ట్ ఆర్చరీ ప్రపంచ కప్ కొరియాను చిత్తు చేసిన భారత్ 14 ఏళ్ల తర్వాత చారిత్రక స్వర్ణం సాధించింది. నెక్స్ట్ 2024 గోల్డ్ మ్యాన్ బహుమతిని ఎవరు పొందారు? అలోక్ శుక్లా. నెక్స్ట్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నవరత్న హోదాను ఎవరికి మంజూరు చేసింది? ఐఆర్ఈడిఏ. నెక్స్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కోసం ట్యాబ్ లైసెన్సింగ్ పై ఆర్బీఐ అనుమతించింది. నెక్స్ట్ ఎన్టీపీసీ యొక్క చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? రష్మిత జా. నెక్స్ట్ ఏషియా అండర్-20 అథ్లెటిక్స్ మిడిల్ డిస్టెన్స్ రన్నర్ లక్షిత వినోద్ శాండిలియా రజతం మరియు తక్కువ హర్డ్లర్ శ్రియా రాజేష్ కాంస్యం గెలుచుకున్నారు. నెక్స్ట్ ది విన్నర్స్ మైండ్ సెట్ అనే పుస్తకం ఎవరు రచించారు? షేన్ వాట్సన్. నెక్స్ట్ బ్యాచ్ ఓపెన్ స్కాష్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? వి సెంథిల్ కుమార్. నెక్స్ట్ బంగ్లాదేశ్, యుఏఈ, భూటాన్, బహ్రెయిన్, మారిషస్ అండ్ శ్రీలంక దేశాలకు 99,150 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయల ఎగుమతి. నెక్స్ట్ ప్రపంచంలోని అతిపెద్దది అంతర్జాతీయ విమానాశ్రయం ఏది? దుబాయ్లోని ఆల్ మక్తూమ్. నెక్స్ట్ మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ టైటిల్ ఎవరు గెలుచుకుంది? 60 ఏళ్ల అలెజాండ్రా మారిసా రోడ్రిగ్స్. నెక్స్ట్ గనుల మంత్రిత్వ శాఖ 2 రోజుల క్రిటికల్ మినరల్ సమ్మిట్ న్యూఢిల్లీలోని లోధి ఎస్టేట్ ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో ప్రారంభమైంది. నెక్స్ట్ పిటి లచ్చు మహారాజ్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? హేమమాలిని, సైరా బాను మరియు ఇంకా 8 మంది ఇతరులు. నెక్స్ట్ భారతదేశ ఈ కామర్స్ మార్కెట్ 2030 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్దది. నెక్స్ట్ భూ వనరుల శాఖ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సర్వాదానంద్ బర్నాల్. నెక్స్ట్ ఇండియా టుడే గ్రూప్ యొక్క ఏ యాంకర్ సనా గ్లోబల్ మీడియా అవార్డును గెలుచుకున్నారు? నెక్స్ట్ జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా మనోజ్ కుమార్ నియమితులయ్యారు. నెక్స్ట్ ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరు? కృష్ణ ఎం ఎల్లా. నెక్స్ట్ సెక్యూరిటీస్ అపిలేట్ ట్రిబ్యునల్ ప్రెసిడింగ్ ఆఫీసర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? జస్టిస్ దినేష్ కుమార్. నెక్స్ట్ క్రీడా నైపుణ్యానికి యుఎస్ వర్సిటీ ఇచ్చే గౌరవ డాక్టరేట్ ఎవరు అందుకున్నారు? పవర్ లిఫ్టర్ గౌరవ్ శర్మ. నెక్స్ట్ భారతదేశ ఈ కామర్స్ మార్కెట్ 2030 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్దది. నెక్స్ట్ అర్జెంటీనా శాస్త్రవేత్తలు 90 మిలియన్ల సంవత్సరాల నాటి శాకాహార డైనోసార్ను కనుగొన్నారు. నెక్స్ట్ ఢిల్లీ పోలీసుల నుంచి పార్లమెంట్ భద్రతను సిఐఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.